వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ బిడ్డ, పవర్ లిఫ్టింగ్లో స్వర్ణం గెలిచిన గిరిజన యువతి. డిఎస్సి వాయిదా వేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసును ముట్టడించిన నిరుద్యోగులు. బోరుబావుల నుండి నీళ్లు రాక బోరు నీడుస్తున్న రైతన్నలు. దేవుడిపైనే భారం వేశామంటున్న మదనపల్లి రైతు రాజన్న. కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన తోట లక్ష్మీకాంతారావు. పాల్గొన్న తహసీల్దార్ ముజీబ్, జుక్కల్ మండలాల అధికారులు. శిథిలాలుగా మారుతున్న తెలంగాణ చరిత్ర, సహాయం కావాలంటూ ప్రభుత్వానికి లేఖ రాస్తున్న స్థానికులు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గిరిజన అమ్మాయి తేజావత్ సుకన్యపై సత్తా చాటింది. జిల్లాలోని సిరూరు మండలానికి చెందిన సుకన్య పోచఫ్స్ట్రోమ్, సౌత్ ఆఫ్రికాకు చెందిన పోచఫ్స్ట్రోమ్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలుచుకుంది. మహిళల 76 కేజీల విభాగంలో పోటీపడ్డ ఆమె పసిడి నెగ్గింది. స్వర్ణం గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై దేశకీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తనకు సహకరిస్తున్న కోచ్లు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. స్వర్ణం గెలిచిన సుకన్యబాయికి జిల్లా క్రీడాకారులు అభినందనలు తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డిఎస్సి రాత పరీక్షలను 3 నెలల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. దీనితో లక్టీకపూర్లోని ఆ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన డిఎస్సి అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రూప్ 2ని వాయిదా పడుతుందని కథనాలు వచ్చాయి. అయితే డిఎస్సి అభ్యర్థులు మాత్రం డిఎస్సిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానితో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా డిఎస్సి అభ్యర్థులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. వానాకాలం ప్రారంభమై 4 రోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో బోరుబావుల నుంచి నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు నిదర్శనమే మాక్లూరు మండలం మదనపల్లి గ్రామానికి చెందిన రాజన్న రైతు పొలంలో బోరుబావి దృశ్యాలు. తన పొలంలోని 2 బోర్లు కాసేపు ఆగుతూ మరి కాసేపు నీళ్లు పారుతున్నాయని చెబుతున్నాడు. దేవుడిపై భారం వేసి 4 ఎకరాల భూమిలో నాటు వేశానని, ఇప్పటివరకు సరైన వర్షాలు లేక బోర్లు సరిగ్గా పారడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పలువురు లబ్ధిదారులకు ఆదివారం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 56 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. మద్నూరు తహసీల్దార్ ముజీబ్, మండలాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్ గార్డెన్ ఇప్పుడు శిథిలావస్థకు గురైంది. పురావస్తు ప్రదర్శనశాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పాలు, శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులతో నిజామాబాద్ పురావస్తు ప్రదర్శనశాల జిల్లాకే తలమానికంగా నిలిచింది. లక్షలు వెచ్చించి పునరుద్ధరించిన అధికారుల నిర్లక్ష్యంతో చీకటిలో మగ్గుతున్నది. 6 ఏళ్లుగా తాళం వేసి ఉంచారు. విద్యుత్ బిల్లులు కట్టలేక 2 ఏళ్లుగా అంధకారంలో ఉంచారు. శిల్ప సంపద, మనదైన చరిత్రను తెలుసుకునే అవకాశం కల్పించాలని చరిత్ర పరిశోధకులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులు, అపురూప శిల్పాలు ఉన్న మ్యూజియాన్ని అవసరమైన మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని తదితర అధికారులు తెలుపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో 12 ఏళ్ల పాటు మూసి ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఉన్నతాధికారులు స్పందించి మ్యూజియాన్ని తెరవాలి అని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.